చేశారు, స్టేషన్ కూడా తీసుకెళ్తున్నారు అని చాలా బాధపడ్డాం. పడిపోయాం. జానకోళ్ళు మొగలు కనబడ్డట్టయితే 16 కూడా తీసుకెళ్ళాలి. పద్మశ్రీ, నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిని. గత నెల 29వ తారీఖున ఇక్కడ పోలీసుల చేత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య, మహిళలందరినీ కూడా గ్రామం బయటికి రాకుండా నిర్బంధించి బయటకు వచ్చినటువంటి ఈ రైతుల్ని, రైతు కూలీలని, మహిళలందరినీ కూడా వాళ్ళపైన దాడి చేసి చీరలు చింపేసి మోకాళ్ళన్నీ కూడా కొట్టుకుపోయి వేలాది రూపాయలు వాళ్ళు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడే ఒక రైతు కూలీ సామ్రాజ్యమ్మ గారు చెప్తా ఉన్నారు, మత్స్యకారులందరం కూడా చంద్రబాబు నాయుడిని సముద్రంలో కలిపేస్తామని చెప్పి, మా భూములు జోలికి వస్తే, మా జీవనోపాధి మీద మా పొట్ట కొడితే అని చెప్పి చాలా గట్టిగా మహిళలందరూ కూడా ఇక్కడ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ కరేడు గ్రామానికి వచ్చే ముందునే మేమందరం కూడా ఒక విజయ వార్త చూసాం. కర్ణాటకలో 1200 రోజులుగా రైతులు చేసినటువంటి పోరాటం, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వ హయాంలో 1800 ఎకరాలు తీసుకుంటానంటే వాటిని వ్యతిరేకిస్తూ రైతు కూలీలు చేసినటువంటి ఉద్యమం, ప్రతిపక్ష నాయకులుగా ఆ రోజున సిద్ధరామయ్య గారు, డికే శివకుమార్ గారు వాళ్ళకి హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ రైతులకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేయడం జరిగింది. మరి అతనికి ఈ భూములు కట్టపెట్టకుండా మేము అధికారంలోకి వచ్చిన వెంట రద్దు చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజున అదే విశ్వేశ్వరరెడ్డి అనే దొంగ దొరైపోయాడా మీ దృష్టిలో? లోకేష్ గారికి 500 కోట్లు ఇస్తేనో, భారతీయ జనతా పార్టీకి 45 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో చెల్లిస్తేనో ఈ రోజున పెద్ద మనిషి అయిపోయాడా? ఎక్కడో భూములకు ఇస్తే ఇండోసాల్ కంపెనీ కోసం ఈ పచ్చని పంట పొలాలన్నీ కూడా నాశనం చేసే విధంగా కరేడు గ్రామంలో, అంటే రామాయపట్నం పోర్టు వచ్చింది, ఇక్కడ భూములన్నీ కూడా కోట్లాది రూపాయలు పలుకుతూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఇటువంటి దొంగలను అడ్డం పెట్టుకుని ఈ భూములు కట్టబెడితే మీ ముడుపులు మీకు అందుతాయి అని చెప్పి ఒక దురాలోచనతో ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని కొడగట్టింది. రేపో మాపో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తున్నాడంట. ఎందుకో అందరికీ తెలిసిందే. సింగపూర్ చంద్రబాబు నాయుడు గారి ఆస్తులన్నీ కూడా అక్కడ ఎటువంటి దొంగ సొమ్మునందరినీ కూడా అక్కడ దాచుకుంటా ఉన్నాడో అందరికీ తెలిసిందే. అంటే లోకేష్ గారు చెప్పినట్టు నేషనల్ మీడియాలో 2 లక్షల ఎకరాలు తీసుకుంటానని చెప్పాడు కాబట్టి ఇలా పంటలు పండే భూములన్నిటినీ కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ముడుపులన్నిటినీ కూడా తీసుకెళ్ళి దాచుకోవటానికి సింగపూర్ వెళ్తున్నాడా అని చెప్పి అమాయకమైనటువంటి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ రైతు కూలీలుగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రాణాలైనా ఇస్తాం, కానీ ఇండోసాల్ కంపెనీ కోసం మా భూములు ఇవ్వటానికి మేము సిద్ధంగా లేము. మా భూములే మాకు ముద్దు. మేము రోజువారీ కూలీలం. ఇదే చిన్నప్పటి నుంచి కూడా ఈ పంట పొలాల్లో మేము పనిచేసుకుని మా బిడ్డలను చదివించుకున్నాం, ప్రయోజకులను చేసుకున్నాం. మాకు ఇక్కడ వచ్చేటువంటి జీతాలు చాలు అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. మీరేదో కంపెనీలు కట్టబెట్టి ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మటానికి సిద్ధంగా లేరు. సోలార్ కంపెనీలు ఎక్కడుంటాయండి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 40 సంవత్సరాల అనుభవం కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి పవన్ కళ్యాణ్ని, అదేవిధంగా పురంధేశ్వరిని అడ్డం పెట్టుకుని వీళ్ళందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడానికి మనకి చాలా భూములు ఉన్నాయి కదా. కాకినాడలో భూములు ఉన్నాయి, మచిలీపట్నంలో భూములు ఉన్నాయి, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలు గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి భూములకి మీరు తీసుకోకుండా ఎందుకండి పచ్చని పంట పొలాలు విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? గత ప్రభుత్వం విధ్వంసం చేస్తుంది, దోచుకుంటా ఉంది, దాచుకుంటా ఉంది అని చెప్పి మనందరం కూడా వ్యతిరేకించాం. మనం అదే బాటలో నడుస్తున్నారని చెప్పి మీరు కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నారు. ఈ పొలాలన్నీ కూడా నాశనం చేస్తూ ఉన్నారు. దుర్మార్గంగా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా తెలుసుకోవాలి.
ఈ ఖరేడు భూముల్ని కాపాడుకుని తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు కార్పొరేట్ శక్తులకి అంటగడతానంటే ఒప్పుకోము. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరం కూడా ఢిల్లీ వెళ్తా ఉన్నాం. అక్కడ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదించబోతా ఉన్నాం. ఈ విషయాన్ని ఢిల్లీ వరకు కూడా తీసుకువెళ్ళి అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరెవరు వచ్చారు? లేడీస్ ఎవరు వచ్చారు? అందరు ఇటు రండమ్మా, రండి, అందరు ఇటు రండి, రండమ్మా, ఒక్క నిమిషం రండమ్మా, మీరు కూడా రండమ్మా, రండమ్మా, అమ్మా రండమ్మా, మాదమ్మా ఇటు రండి, అందరు ఇటు రండి. అమ్మా, ఇప్పుడు మీ రైతులకు వచ్చినటువంటి ఇబ్బందిని చూస్తే మేమందరం కూడా విజయవాడ నుంచి మహిళా సంఘాల ఐక్యవేదిక అంటే వివిధ పార్టీలు ఇప్పుడు ఈవిడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మహిళా నేతలందరూ కూడా వచ్చారు మీకోసం మద్దతు ఇవ్వడం కోసం. మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మహిళలందరూ కూడా ప్రతి గ్రామాల్లోనూ కష్టపడతారు, ఈ వ్యవసాయం పనులు చేసుకుంటారు. చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఈ పనుల ద్వారా అని చెప్పి మీరందరూ చెప్తుంటే విని మేము వీడియోలు చూసి మీడియా ద్వారా కూడా ఈ కథనాలు చూసి మొన్న ఆల్రెడీ మీరందరూ హైవే దిగ్బంధం చేసే రోజున మేము వచ్చాం, మమ్మల్ని అరెస్ట్ చేశారు. అయితే ఈవిడ దుర్గా భవానీ గారు అని చెప్పి సిపిఐ పార్టీలో మహిళా విభాగం మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు. ఈవిడేమో సిపిఐ పార్టీ సెంట్రల్ కమిటీలో ఆవిడ ఢిల్లీ దాకా వెళ్తుంది. ఈవిడ రమాదేవి గారు సిపిఎం పార్టీలో మీ కుమార్ గారు రెగ్యులర్ వస్తున్నారు కదా, ఆ పార్టీలో మహిళా విభాగం ఐద్వా రాష్ట్ర కార్యదర్శి గారు. ఈవిడ పిఓడబ్ల్యూ అంటే డెమోక్రటిక్ ఈవిడ మా అమ్మగారు, ఆవిడ లక్ష్మి గారు. మీరు ముందు వైజాగ్ నుంచి వచ్చారు. నేనేమో కాంగ్రెస్ పార్టీ, నేను ఏఐసిసి మెంబరు. అట్లా మేమందరం కూడా మీకోసం వచ్చాం. మీకు మద్రావతి ఉద్యమంలో మేమందరం కూడా మహిళల వెంట ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం, పాదయాత్రలు చేసిన వాళ్ళం చాలని చెప్పి మహిళలు చేసిన ఉద్యమానికి మేమందరం మద్దతుగా నిలబడిన వాళ్ళం. మీ మాటలన్నీ కూడా విని మీరు మాట్లాడితే వినాలని వచ్చాం. అంటే ఇక్కడ మేం కాదు మాట్లాడాల్సింది, మీరు మాట్లాడాలా, మీకున్నటువంటి అనుభవాలు మీరు చెప్పాలా, మీ బాధలు చెప్పాలి, మీరు చదివారా మీరందరూ? చదవచ్చా మీ అందరికి? ఏంటి పెద్ద ఆయన ఇప్పుడే ఇచ్చారు, రైతు నాయకులు ఇచ్చారు ఇప్పుడే. దీంట్లో చాలా వివరంగా మన భూములు ఎందుకు తీసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఎందుకు తీసుకుంటున్నారు, ఈ భూములన్నిటినీ కూడా ఎవరికి దారాదత్తం చేస్తూ ఉన్నారు, ఏ విధంగా మన మోసం చేస్తూ ఉన్నారు అనేది చాలా క్లియర్గా రాశారు. చదవలేదు చాలామంది, అంటే చాలామందికి చదువు వచ్చినట్టు కూడా నాకు అనిపించట్లేదు.
మరి మనకు ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు, మన భూములు లాక్కుండా. అవసరమా మనకి? మీరందరూ మొన్న 29వ తారీఖున ఆ పొలాలు ఎమ్మటపడి రోడ్డు మీదకి వచ్చారా? వచ్చారు కదా. ఎక్సలెంట్. అందరికీ కూడా ధన్యవాదాలు. ఎక్కడైనా సరే ఇప్పుడే దుర్గాభవాని గారు చెప్పారు, మరి ఈ భగవంతుడి సాక్షిగా ఎంతమంది మహిళలు బయటకు వచ్చి ఉద్యమం చేస్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో విజయం మనదే. నాకు మనసుకు అనిపిస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు కాదు, మోడీ కాదు, ఎవ్వరు దిగునొచ్చినా సరే ఈ భూములు లాక్కోలేరు. మీరేమంటారు పద్మశ్రీ గారు అని చెప్పి ఇప్పుడే అడిగారు నన్ను దుర్గాభవాని గారు. సమస్య లేదండి, మనం ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పాము. అమరావతి ఉద్యమం మీరందరూ టీవీలో చూసారా? ఆడాళ్ళు రోజు బయటకు వచ్చి వంట వార్పులు చేసి రోడ్ల మీద కూర్చుని మా భూములు లాక్కుంటారా, మా నోటి దగ్గర తీసుకున్నారు కదా, దేనికోసం తీసుకున్నారో ఆ విధంగా మీరు అభివృద్ధి చేయాలి అని చెప్పి మీరు చూసారో లేదో, రోడ్డు మీద అన్నం పెట్టుకుని కూడా ఇస్తరాకు లేకుండా కూడా చేస్తే పోలీసులు ఆ అన్నం తిన్న సందర్భాలు ఉన్నాయి. మేమందరం ఉన్నాం, ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా ఆ ఉద్యమంలో కూడా అన్ని రకాలుగా కూడా ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు కూడా పాల్గొన్న వాళ్ళం, పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఇప్పుడు మన భూములు ఇవ్వకుండానే మనం కాపాడుకోవాలి. అన్ని వేల ఎకరాలు తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నాడో తెలుసా మీకు చంద్రబాబు నాయుడు? ఆ రోజున కూడా చాలామంది చెప్పారు, ఇంట్లో కొన్ని వేల ఎకరాలు తీసుకుని వాళ్ళ పరిశ్రమలు వస్తాయి అన్నారు, ఇంకా చాలా ఇంకేముంది మనకి ఉపాధి వస్తుంది అన్నారు. మరి అమరావతి కోసం ఇన్ని వేల ఎకరాలు తీసుకున్నప్పుడు వరకు మీరు బంధువులు ఉండుంటారు కదా, తెలిసిన వాళ్ళు ఉండుంటారు కదా, ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయి అని మీకు ఎవరైనా చెప్పారమ్మా? నాకైతే ఈరోజు వరకు ఒక్కళ్ళు చెప్పలా. ఉద్యోగం వచ్చింది మా బిడ్డలకి ఇక్కడ. ఇన్ని వేల ఎకరాలు ఇప్పటికీ కూడా ఆ భూమి డెవలప్ కాలేదు, మాకు ఇస్తానన్న ప్లాట్లు ఇవ్వలేదు, మాకు కౌలు ఇవ్వలేదు, మాకు కూలి పని చేసుకునే వాళ్ళం కనీసం ఆ భూముల్లో ఆ కూలి కూడా లేకుండా పోయింది మాకు. అంతమ్మా అది. అందుకని ఏంటంటే మరొక్కసారి మనందరం కూడా మన భూములు ఇచ్చి మనం కష్టాలు పట్టం కంటే, ఇప్పుడేదో భూములు పొలాల వరకు తీసుకుంటామంటారు, రేపు మన ఊర్లు ఖాళీ చేసేయమంటారు. ఎక్కడికి వెళ్దాం మనం? ఇప్పుడు ఒక ఆవిడ చెప్పారు కదా మనకి, గంగాభవాని గారు అన్నారు, మన సొంత ఊర్లో ఉంటే మనకు బలం, ఎక్కడికో వెళ్తే వలస వచ్చారంటారు. మనం ప్రశాంతంగా బతకగలవా? అందుకని నేను చెప్తున్నా మీ అందరికీ కూడా, ఎట్టి పరిస్థితుల్లో మనందరం మహిళలు తలుచుకుంటే ఏదైనా రాజ్యాలే కూలిపోయినాయి. చరిత్రలు విన్నావా లేదా? ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమదేవి. మరి మీకు ఇక్కడ అమ్మవారు ఎవరు? ఈ కరేడు ప్రాంతానికి అమ్మవారు ఎవరు? అంకమ్మ తల్లి. మరి ఇంతమంది ఉన్నారు కదా, ఎంతమంది పోలేరు, ఇంతమంది ఉన్నారు. మీరందరూ ఏం చేయాలి అంటే ఇమీడియట్గా ఇవన్నీ మనం మాట్లాడదాం, అందరం బయటకు వద్దాం. ఉద్యమాలంటే ఆ రోడ్ల మీదకి వచ్చి లాఠీలు దెబ్బలు తింటమే కాదు, గ్రామాలు మన చుట్టుపక్కల బంధువుల్ని అందరినీ కూడా పిలుచుకుని ఇక్కడ ఈ గ్రామాల్లోనే ఒక ర్యాలీలాగా మహిళలందరూ బయటకు వచ్చి ర్యాలీలు, ఒక నిరసన ప్రదర్శనలు అంటారు వాటిని. ఆ నిరసన ప్రదర్శనలు చేస్తే పోలీసులు వచ్చి మనం కొట్టేది ఏముండదు, మనమే ఎవరి మీద దాడికి వెళ్ళట్లేదు కదా. కానీ బయటకు వచ్చి మా ఇండోసోల్ మాకొద్దు, మేము వచ్చేటప్పుడు చూసాం గోళ్ళ మీద చక్కగా పెయింటులతో రాశారు, అట్లాగే మీరు పోస్టర్లు అంటించారు, మా భూములు మాకు మా ముద్దు అని చెప్పి. అదే నినాదంతో అందరం కూడా త్వరలో జేఏసీ ఏర్పడుతుంది. మీకు కూడా మీ రైతు జేఏసీలతో పాటు ఈ మా మహిళా సంఘాలు కానీ అలాగే రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా ఒక కార్యాచరణ తీసుకుంటాం, అంటే ఒక యాక్షన్ ప్లాన్, ఎట్లా ఏ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి. మీ భూముల వరకే అనుకుంటే 8,500 ఎకరాల వరకే అనుకుంటే ఏదో కొత్తగా నిన్నటి నుంచి మొత్తం ఈ చుట్టుపక్కలన్నీ ఖాళీ చేసే విధంగా 20,000 ఎకరాలు అంట. ఎందుకో తెలుసా? మీ భూములు తీసుకునేది ఇప్పుడు వీళ్ళు మోడీని చంద్రబాబు కలిసి. తెలుసా మీకు? రామాయపట్నం పోర్ట్ వచ్చింది, మీరు కూలీనాలు చేసుకుని మీ భూములు మీరు కాపాడుకున్నారు కదా, మీ బిడ్డల్ని ఈ స్థాయి వరకు పెంచుకున్నారు. ఈ భూములన్నిటికీ ధరలు పెరిగినాయి, ఇవన్నీ లాక్కోవాలని ప్రయత్నం. ఇద్దామా? మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏదో మొదట్లో ఏదో 20 లక్షలు 23 లక్షలు అన్నారు, ఇప్పుడు ఏదో పెంచుతామంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే ఎట్టయ్యాడు తెలుసా మీకు? ఇంటూరు నాగేశ్వరరావు గారు. అమరావతి ఉద్యమంకారులందరూ కూడా భూములు ఇచ్చిన రైతులు, మేము భూములు ఇచ్చాం బాబు అని చెప్పి ఆడాళ్ళు మొగాళ్ళు రైతు కూలీలు పాదయాత్ర చేస్తుంటే వచ్చి వాళ్ళకి మద్దతు ఇచ్చి
అమ్మో ఇతను రైతు పక్షపాతి కదా, రైతులకు అండగా ఉంటాడు అని చెప్పి మీ రైతులందరూ ఓట్లేస్తే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు. మరి ఈ రైతుల దగ్గర భూములన్నీ లాక్కోవటానికి ఇప్పుడు ఊరూరా వస్తున్నాడు. మీకెందుకు, ప్రభుత్వం న్యాయం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాము, మీకు 23 లక్షలు కాదు, మీకు 23 లక్షలు కాదు 50 లక్షలు ఇస్తాము, ₹1,00,00,000 ఇస్తాము అని చెప్పి మోసం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఎవ్వరు, కేవలం ఈ మోసపూరితమైనటువంటి మాటలు మాత్రమే. అందుకనే మీరందరూ కూడా చాలా అలర్ట్గా ఉండండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని పచ్చబద్దాలు. అమరావతి కోసం ఎన్ని వేల ఎకరాల భూములు తీసుకుని ఇప్పుడు వరకు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ఆ ప్లాట్లే డెవలప్ చేసి ఇవ్వలేదు కదా, ఇప్పుడు వరకు వాళ్ళకి కౌలే వేయట్లేదమ్మా. నిన్న మీరు ఒక వీడియో చూసారో లేదో, ఆ రైతు ఒక ఆయన పెద్ద ఆయన అంటున్నాడు, బాబు మేము భూములు ఇచ్చాం, మా ఎంక చూడండి, మేము ఆ భూముల్ని ఇప్పుడు కనీసం బ్యాంకుల్లో కూడా తాకట్టు పెట్టుకోలేకపోతున్నాము, మా పిల్లలకి ఫీజులు కట్టుకోలేకపోతున్నాము, ఏదన్నా ఆరోగ్య సమస్యలు వస్తే మా దగ్గర ₹1 లేదు. కేటాయించారండి, ఆల్రెడీ కేటాయించింది. జగన్ గారు ఉన్నప్పుడు కేటాయించింది అదే. ఆల్రెడీ అక్కడ రైతులు ఇష్టపడి ఇచ్చారు. అక్కడ పెట్టాల్సింది పోనీ అక్కడ మళ్ళీ బీపీసీఎల్కి ఇచ్చాము, ఇక్కడ ఇండో సోలార్కి ఇస్తున్నామని చెప్పారు. ఇండో సోలార్కి 500 ఎకరం చాలంట. ఇది కావాలని ఇప్పుడు ఇక్కడ తెలియంది ఏంటంటే, ఈ భూములు కేటాయించే వాళ్ళకి తెలుసు, వచ్చిన అధికారులకు తెలుసు. కానీ ఇక్కడ కొంతమంది రైతులకు తెలియంది ఏంటంటే, ఒక్క సంవత్సరంగా నాగితే ఒక్క సంవత్సరం ఒక్కొక్క ఎకరా ₹1,00,00,000 పైన అమ్మిద్ది. ఈ రామాయపట్నం 2 బెర్తలు రెడీ అయినాయి. ఇక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్ జరిగిందంటే మాకు 5 కిలోమీటర్లో నేషనల్ హైవే ఉంది, 2 కిలోమీటర్లో సముద్రం ఉంది, 10 పర్లాంగుల్లో చెరువు ఉంది, ఇటు చూస్తే 1/2 కిలోమీటర్లో మన్నేరు ఉంది. ఇన్ని వస్తువులుండి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సస్యశ్యామలంగా బతుకున్న ఈ జనాల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు స్వార్థం కోసం. 2 కోట్లు ఇచ్చినా భూములు ఇస్తారా ఎకరాకి? 2 కోట్లు కాదు, 10 కోట్లు ఇచ్చినా ఇవ్వం. ప్రాణానికి ఖరీదు కట్టలేరు కదండి ఎవరు, ప్రాణానికి జీవితానికి ఖరీదు కట్టలేరు కదా. మా భూమికి రేటు పెట్టారంటే మా ప్రాణానికి ఖరీదు కట్టినట్టే. మా భూములు ఇవ్వము. మరి మీరు ఇంత గట్టిగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే గారిని తాడిచెట్లపాలెంలో ఎలా ఎంటర్ గాని వెంగాచెట్లపాలెనికి వచ్చింది భూమి కోసం కాదండి, ఆయన వచ్చింది వాళ్ళ సంవత్సరం, ఆ పార్టీ సంవత్సరం అయిన సందర్భంలో ఇంటింటి సర్వే అని వచ్చి ఏదైనా కూడా ఇక్కడ మీ ప్రజలకి నష్టం చేకూరుస్తున్నాడు కాబట్టి ఈ